బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎన్ఆర్ఐ టీడీపీ నేత యష్ పొద్దులూరిని గుంటూరు సిఐడి ఆఫీస్ కు తరలించారు. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన యష్ ను సిఐడి పోలీసులు నిర్బంధించారు. కేసులు పెండింగ్ లో ఉండడంతో యష్ ను తీసుకువచ్చామని సిఐడి పోలీసులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతలు, న్యాయవాదులు సిఐడి కార్యాలయానికి వచ్చారు. సిఐడి అధికారులతో మాట్లాడారు. న్యాయవాదులు మాట్లాడటంతో యష్ కు సిఆర్పిసి 41A సెక్షన్ ప్రకారం నోటీసులు ఇస్తామని సిఐడి అధికారులు చెప్పారు. అలాగే జనవరి 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. అయితే యష్ ను అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎన్ఆర్ఐ టీడీపీ నేత యష్ పొద్దులూరిని గుంటూరు సిఐడి ఆఫీస్ కు తరలించారు. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన యష్ ను సిఐడి పోలీసులు నిర్బంధించారు. కేసులు పెండింగ్ లో ఉండడంతో యష్ ను తీసుకువచ్చామని సిఐడి పోలీసులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతలు, న్యాయవాదులు సిఐడి కార్యాలయానికి వచ్చారు. సిఐడి అధికారులతో మాట్లాడారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే ఎన్ఆర్ఐ టీడీపీ నేత యష్ పొద్దులూరిని గుంటూరు సిఐడి ఆఫీస్ కు తరలించారు. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన యష్ ను సిఐడి పోలీసులు నిర్బంధించారు. కేసులు పెండింగ్ లో ఉండడంతో యష్ ను తీసుకువచ్చామని సిఐడి పోలీసులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతలు, న్యాయవాదులు సిఐడి కార్యాలయానికి వచ్చారు. సిఐడి అధికారులతో మాట్లాడారు. న్యాయవాదులు మాట్లాడటంతో యష్ కు సిఆర్పిసి 41A సెక్షన్ ప్రకారం నోటీసులు ఇస్తామని సిఐడి అధికారులు చెప్పారు. అలాగే జనవరి 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. అయితే యష్ ను అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. గత 4 సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగాయి. 4 సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు. అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు, ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా అంటే లుక్ ఓవర్ సర్కులర్ ఇచ్చి ఈ రకంగా ప్రజల గొంతు అంటే మేము ఇష్యూ బేస్డ్ మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంది. కానీ మా పోరాటం ఎప్పుడు ఆగదు. ఈ ప్రభుత్వం మీద మా పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలో పెట్టి వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు తల్లి ఆరోగ్యం బాగాలేదు, నేను చూడటానికి వచ్చాను అంటే కనీసం మన తల్లి దగ్గర కూడా పంపించకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చారు. ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క పోకడ, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. 41 నోటీస్ తల్లిని చూసిన తర్వాత మీకు 41 నోటీసు ఇస్తామని మీరు వచ్చి
మీరు లేకపోతే అక్కడికైనా సర్వ్ చేయొచ్చు, ఎక్కడ ఉన్నాడో అక్కడ సర్వ్ చేయొచ్చు. దానికేమి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చూపించి 41A నోటీస్ ఇచ్చి ఆయన రిలీజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా పైన పాస్పోర్ట్ ఇవ్వాలా వద్దా అనే సంశయం ఇంకా ఎస్పీ గారు క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటి తెలుసుకోవాలి, పరదాల చాటున వెళ్లి ప్రజలను కలిసే ముఖ్యమంత్రికి లక్షలాది మంది ప్రజల్ని కలిసే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు సంక్షేమం పేరుతో సంక్షేమం ముసుగులో చేసే అవినీతి కాదు, అభివృద్ధి ఎటు లేదు. సంక్షేమం ముసుగులో పేదవాడిని అడ్డం పెట్టుకొని, పేదవాడి యొక్క పొట్టను అడ్డం పెట్టుకొని అరాచకం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో అప్పులు ప్రభుత్వంగా మిగిలిపోయినటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం. ఇంకా పైన నువ్వేదో మొన్న పుట్టినరోజు చేసుకున్నావు. ఏం పుట్టినరోజు చేసుకున్నావు? పేదల యొక్క ఎవరు చింతపల్లి అడవుల్లోకి వెళ్ళి పేదవాళ్ళకి నువ్వు ఏదో చేస్తున్నా అని చెప్పి సృష్టిని చేయాలని చెప్పే నీ ప్రయత్నం చాలా దుర్మార్గంగా ఉంది. ఏ పేదవాడి యొక్క విద్యకి మరి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ రోజున నీ ప్రభుత్వం చేసే నాడు నేడు కార్యక్రమం చాలా దుర్మార్గం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే టీడీపీకి సంబంధించినటువంటి సింపథైజర్ ఎన్ఆర్ఐ యష్ ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 41A నోటీసులు ఇచ్చి గతంలో ఉన్న కేసులు పెండింగ్ లో ఉన్న కారణం చూపిస్తూ మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, ప్రస్తుతం యష్ ఎక్కడున్నాడు? విజయ్ చంద్రిక ఎన్ఆర్ఐ యష్ బొద్దులోని ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం నుంచి 41A నోటీసులు ఇచ్చి సిఐడి పోలీసులు బయటికి పంపించడం జరిగింది. గత రాత్రి నుంచి కూడా అతని కోసం వెయిట్ చేసిన పోలీసులు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి దిగంగానే కర్నూలు నుంచి వచ్చిన మఫ్టీలో వచ్చిన పోలీసులు అతను అదుపులో తీసుకున్నారు. అయితే అదుపులో తీసుకున్న సమయంలో వాళ్ళు ఎవరో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సిఐడి కేసులు ఉన్నాయని ఆ నేపథ్యంలో అదుపులో తీసుకుంటున్నామని చెప్పారు. ఆ తెల్లవారుజామున అదుపులో తీసుకున్న యాష్ ను మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి తరలించారు. అక్కడికి తెలుగుదేశం పార్టీకి చెందిన న్యాయవాదులు కుటుంబ సభ్యులు వచ్చినా కూడా కనీసం కలవనివ్వకుండా గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో తీసుకొచ్చారు. ఇక్కడ కూడా యాష్ తరపున న్యాయవాదులు ఉమేష్ చంద్ర, లక్ష్మీనారాయణతో పాటు కూడా టీడీపీ మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజాతో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలు కూడా యాష్ కోసం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో 41A నోటీసులు ఇచ్చాయని ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం బయటికి పంపించడం జరిగింది. అయితే 41 నోటీసులు ఇచ్చిన పోలీసులు వచ్చే నెల 11వ తేదీన తిరిగి తిరుపతిలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అతని పాస్పోర్ట్ కూడా ఇంతవరకు ఇవ్వకుండా ఎస్పీ అనుమతి కావాలి, డీజీపీ అనుమతి తీసుకున్న తర్వాత పాస్పోర్ట్ ఇస్తామని సిఐడి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి పాస్పోర్ట్ ఇవ్వకుండా మరలా వచ్చే నెల 11వ తేదీన అతని విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో అతని తరపున న్యాయవాదులు టీడీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాష్ తన తల్లి అనారోగ్యంగా ఉందని ఆమె పరామర్శించేందుకు అమెరికా నుంచి వస్తుండగా కనీసం ఇంటికెళ్లి ఆమెను పరామర్శించిన తర్వాత అయినా ఏమైనా కేసులు ఉంటే అదుపులో తీసుకోవచ్చు, నోటీసులు ఇవ్వచ్చు, కానీ కనీసం తల్లి వద్దకు కూడా వెళ్ళనివ్వకుండా దుర్మార్గంగా ఎయిర్పోర్ట్ లోని అదుపులో తీసుకొని ఒక దొంగల మాదిరిగా మఫ్టీలో ఎయిర్పోర్ట్ లో తీసుకొని అదుపులో తీసుకొని అతన్ని మంగళగిరి నుంచి గుంటూరు ఇలా తిప్పుతూ కూడా ఇబ్బందులకు గురి చేశారు. గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా కనీసం ఆ గైడ్ లైన్స్ కూడా పాటించకుండా ఈ రోజు యాష్ ఇష్యూలో మరొకసారి ఏపీ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారంటూ టీడీపీ నేతలు అయితే చెబుతున్నారు. మరోవైపు బయటకు వచ్చిన యాష్ కూడా మీడియాతో మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా అసభ్య పదజాలంతో కానీ ఇబ్బందికర వ్యాఖ్యలు పెట్టలేదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మంత్రులు చేస్తున్న అవినీతి అక్రమాలపైన తాను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా తప్పితే వ్యక్తిగతంగా సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా ఎక్కడా కూడా నేను పోస్టులు పెట్టలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రం తాను ఎక్కడ ఎన్నికకి తగ్గను, తన పోరాటం వైసీపీ ప్రభుత్వం మీద కొనసాగుతున్నట్టు కూడా యాష్ అయితే ప్రకటించడం జరిగింది. చంద్రిక, థ్యాంక్ యూ.